వినాయక చవితి రోజు సందర్భంగా వినాయకుడికి సంబంధించిన కొన్ని ముఖ్య కథలు తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనందరికీ వినాయకుడి జన్మ కథ తెలిసిందే. అలాగే వినాయకుడు చంద్రదేవుడికి ఇచ్చిన శాపం వల్ల వినాయక చవితి నాడు చంద్రుడిని చూడకూడదన్న విషయం కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు నేను చెప్పే 3 కథలు పెద్దగా ఎవరికీ తెలియవు. ఈ 3 కథలు వినాయక చవితి పండుగకు సంబంధించిన ముఖ్యమైన కథలు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 1, వినాయక చవితిని 10 రోజులు జరిపి 11వ రోజున ఎందుకు స్వామిని నిమజ్జనం చేస్తాము? ఈ విషయం మహాభారతంతో ముడిపడి ఉంది. పురాణాల కథ ప్రకారం వినాయక చవితి రోజు నుండే మహాభారతం రచన మొదలైంది. ఒకసారి వేదవ్యాస మహర్షి మహాభారతం వినాయకుడి చేత లిఖించబడాలని వేదవ్యాసుడు వినాయకుడిని ప్రార్థించారు. అందుకు వినాయకుడు వేదవ్యాసుడితో, నేను రచించడం మొదలుపెట్టినప్పుడు మీరు ఎక్కడ ఆగకుండా నాకు మహాభారతాన్ని చెప్తూ పోవాలి. కానీ మీరు మధ్యలో ఎక్కడైనా చెప్పడం ఆపితే నేను అక్కడే రాయడం ఆపేస్తాను అని షరతు పెడతాడు వినాయకుడు. అందుకు వేదవ్యాసుడు కూడా అంగీకరించి, నేను ఆగకుండా చెప్తాను, కానీ నేను చెప్పే పదాలకు అర్థం తెలిస్తేనే రాయాలి అని షరతు పెడతాడు వేదవ్యాసుడు. అలా వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్తూ పోగా వినాయకుడు వేగంగా దాన్ని రచిస్తూ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ పోయారు. వేదవ్యాసుడు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్న సమయంలో ఆయన కొన్ని కఠినమైన పదాలు శ్లోకాలలో వాడేవారు. వినాయకుడు అప్పుడు ఆ పదాలకు అర్థం తెలుసుకునే పనిలో ఉండేవారు. అలా రచిస్తూ వెళ్ళగా 10 రోజులకు వినాయకుడు మహాభారతాన్ని రచించడం పూర్తి చేశారు. వినాయకుడు అలా 10 రోజులు ఆపకుండా మహాభారతాన్ని రచించిన కారణంగా ఆయన శరీరం అంతా వేడెక్కిపోతుంది. అది గమనించిన వేదవ్యాసుడు వినాయకుడిని దగ్గరలో ఉన్న నదీ తీరానికి తీసుకువెళ్ళి ఆయనకు స్నానం చేయిస్తారు. ఆ కారణంగా వినాయకుడు ఎంతో సంతోషించి వేదవ్యాసుడికి అలాగే మిగతా వారికి ఒక వరం ఇస్తారు. అదేంటంటే, ఎవరైతే నన్ను వినాయక చవితి నుండి 10 రోజులు పూజించి 11వ రోజున నాకు స్నానం చేస్తారో వారి జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా నేను వారికి తోడుగా ఉంటాను అని మాట ఇస్తారు వినాయకుడు. ఇందుచేత మనం వినాయక చవితిని 10 రోజులు జరిపి 11వ రోజున స్వామిని చెరువులో నిమజ్జనం చేస్తాము. నెంబర్ 2, మనం గణపతి బప్పకి చివర్లో మోర్యా అని ఎందుకంటాము? పూర్వం కర్ణాటకలోని బీదర్ జిల్లాలో షాలి అనే గ్రామంలో వామన భట్ మరియు పార్వతీబాయి అనే దంపతులు నివసించేవారు. అయితే వీరికి పెళ్ళైన ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు లేకపోయేసరికి వారు ఆ ఊరు వదిలి మోర్యాగావ్ అనే గ్రామంలో నివసించసాగారు. వారు కరహా నదికి దగ్గరలో ఉన్న మయూరేశ్వర్ గణపతి గుడి దగ్గరగా వారి నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళు వినాయకుడిని పూజించసాగగా వారికి ఒక పుత్రుడు జన్మించారు. ఆ బిడ్డకు అజన్మ అని పేరు పెడతారు. అజన్మ ఆయన చిన్నతనం నుండే వినాయకుడికి పరమభక్తుడు. అలా కొన్ని సంవత్సరాలకు అజన్మ గోసావి నయన్ భారతిని కలిసి ఆయన శిష్యుడిగా చేరాడు. గోసావి ఆదేశం మేరకు అజన్మ వినాయకుడికి 42 రోజులు తపస్సు చేయగా వినాయకుడు ప్రత్యక్షమయ్యి ఆయనకు మోర్యా గోసావి అనే పేరు ఇచ్చారు. అలాగే వినాయకుడు ఆయన భక్తికి మెచ్చి, ఇప్పటి నుండి భక్తులు నా పేరు చివర్లో మోర్యా అని నీ పేరు కూడా పిలుస్తారు అని వరమిచ్చారు వినాయకుడు. నెంబర్ 3, వినాయకుడికి మోదక్ అంటే ఎందుకు ఇష్టం? అలాగే భక్తులు 21 మోదక్లను వినాయకుడికి ఎందుకు పెడతారు? ఒకరోజు ఆత్రి మహర్షి అలాగే ఆయన భార్య అనసూయాదేవి శివపార్వతులను అలానే వినాయకుడిని భోజనానికి ఆహ్వానిస్తారు. భోజనాల్లో ఎన్నో రకాల వంటకాలు వడ్డించారు. కానీ ఎంత భోజనం తిన్నా కానీ వినాయకుడి కడుపు నిండలేదు. అప్పుడు అనసూయాదేవి తీపి పదార్థాలు వడ్డిస్తే కనుక వినాయకుడి కడుపు నిండుతుందేమో అని ఆలోచించి వినాయకుడికి మోదకులు పెట్టగా ఆయన కడుపు నిండింది. ఆయనకు అప్పుడు 21 సార్లు తేంపులు వస్తాయి. అప్పటి నుండి వినాయకుడికి మోదకులు ప్రీతికరం అవ్వడంతో ఆయనకు 21 మోదకులు ప్రసాదంగా పెడతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎవరైతే చివరిదాకా చూసారో వారందరికీ కూడా నా ధన్యవాదాలు.